ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో ఏంటంటే జే.ఎన్.టూ.జీవీ సో జే.ఎన్.టూ విజయనగరంకి సంబంధించి సో 1-1 ఎగ్జామ్స్ అనేవి అయితే అంటే ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించి సో ఎగ్జామ్స్ టైం టేబుల్ అనేది అయితే పోస్ట్ పోన్ అయిందనమాట. సో కొత్త టైం టేబుల్ ఏంటి, సో ఎగ్జామ్స్ అనేవి అయితే ఇప్పటి నుంచి ఉంటాయి. సో మొత్తం డీటెయిల్స్ అయితే క్లారిటీగా తెలుసుకోవచ్చు. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఒక 200 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా. ఇంకా టాపిక్లో వచ్చేస్తే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో డియర్ సార్ అండ్ మేడం, యాజ్ పర్ ద డైరెక్షన్స్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ సో R23 R20 R19 అండ్ R16 సో సప్లిమెంటరీ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళనమాట. సో మనకి మెయిన్గా ఏంటంటే R23 సో R23 వాళ్ళకి రెగ్యులర్ అండ్ అంతేకాకుండా సో సప్లిమెంటరీకి సంబంధించి సో ఎగ్జామ్స్ అనేవి అయితే 18th నుంచి అయితే జరగాలి. సో చాలా కాలేజీలు ఏంటంటే ఆల్రెడీ టైం టేబుల్ కూడా ఇచ్చేసారనమాట. సో 18th నుంచి అనేవి అయితే ఎగ్జామ్స్ అనేవి అయితే ఉంటాయని చెప్పేసి సో అయితే ఆ ఎగ్జామ్స్ అనేవి అయితే ఇప్పుడు ప్రెసెంట్ అయితే పోస్ట్ పోన్ చేశారు. సో 22nd అయితే పోస్ట్ పోన్ చేశారనమాట. సో ఒక 3 days అయితే పోస్ట్ పోన్ చేశారు, 3 to 4 days. సో తర్వాత మళ్ళీ మనకి ఏంటంటే 22nd ఎగ్జామ్స్ అనేవి అయితే ఉంటాయి. సో అన్ని కాలేజెస్కి ఈ విధంగానే ఉంటుందని చెప్పేసి అయితే లేదు. అటానమస్ కాలేజెస్కి ఒక విధంగా ఉంటుంది. సో కొన్ని రూల్స్ పాటించి సో యూనివర్సిటీకి సంబంధించి ఏ డేట్స్ అయితే వస్తాయి సో ఆ డేట్స్ పెట్టే వాళ్ళు ఏంటంటే ఈ 22nd నుంచి అయితే పెడతారు. సో చాలామందికి ఏంటంటే అటానమస్ కాలేజెస్లో ఏంటంటే ఎందుకు ఇంకా పెట్టలేదని చెప్పేసి అంటున్నారు. సో అటానమస్ కాలేజెస్లో వేరే విధంగా అయితే ఉంటుందన్నమాట. సో యూనివర్సిటీస్ పరంగా అయితే పెట్టారు. సో వాళ్ళు కొన్ని డేట్స్ అనేవి అయితే ఇచ్చుకొని సో వాళ్ళు అయితే పెడతారనమాట. సో మాక్సిమం వాళ్ళు కూడా ఫిబ్రవరిలో అయితే ఉంటుంది. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో నెక్స్ట్ ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.